దాన్ని ఆ తెలివితేటలు ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా పాలన విభాగంలో ఆ తెలివి పనిచేయదు. దాన్ని ఇంకో రకంగా ఉంటారు, అతి తెలివి అంటారు. అది వాడొద్దు అని చెప్పినాను. తెలివి వేసిరంటే అసలు ఇంకా వాళ్ళు దొరకరని అట్లాంటి ఉద్దేశం అది కాదు. ఆ తెలివి పనిచేయదు, ఆ తెలివి వాడకూడదు. అట్లాంటి తెలివి వాడితే ఏమవుతుందంటే చివరకు జైలుకు పోయే పరిస్థితికి వస్తుంది. మీరు ఒక్కరే తెలివైన వాళ్ళు గారు ఈ రాష్ట్రంలో. మీకన్నా అపర మేధావులు, మీకన్నా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. ఆయన ఏమనుకుంటే ఒక్కరే తెలివైన వాడిని రాష్ట్రంలో, నేను కాక ఇంకెవరు చదువుకోలేదని ఆయన అనుకుంటాడు. కానీ విషయం ఏంటంటే ఆయనకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, ఆయనకన్నా ఎక్కువ తెలివైన వాళ్ళు, ఆయనకన్నా జీవిత పాఠాలు ఎక్కువ నేర్చుకున్న వాళ్ళు, డక్కి ముక్కిలు తిన్న వాళ్ళు చాలా మంది రాజకీయాలు ఉన్నారు. కాబట్టి అధికారం ఉన్నప్పుడు అన్నీ నడుస్తాయి. అధికారం పోయినప్పుడు ఆ రోజు నువ్వు తెలివైనది అనుకున్నది, నీ అధికారం పోతే నీది అతి తెలివి అని, నీకేమి తెలియదని అర్థమవుతుంది. అయితే ఓటుకు నోటు కేసు గురించి సార్ ఏదో మాట్లాడినారు, నాకు అర్థం కాదు. ఈ కారు గురించి చెప్పండి అంటే ఓటుకు నోటు కేసు గురించి చెప్పారు. ఈ కార్ రేస్ గురించి చెప్పండి సార్ ఏమైంది అసలు ఏంది అంటే ఓటుకు నోటు గురించి చెప్పారు. ఓటుకు నోటు కేసు ఫైల్ చేసింది ఎక్కడ? స్టేట్లోనే కదా, మీ ప్రభుత్వమే ఫైల్ చేసింది కదా, 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, తీసుకుపోయి జైలు ఎందుకు పడేయలేదు? ఆ కేసు ఎందుకు నిరూపించలేదు? ఎందుకు గాలికి వదిలేసిండ్రు? వాళ్ళు అప్పుడు గాలి వదిలేసారు, ఇప్పుడు మీరు కూడా ఈ కేసుని ఇట్లే గాలి వదిలేసారు, జనాలు పిచ్చోళ్ళు అని అంటే నేను ఏమంటున్నా అంటే సార్ కూడా అంటే కొంతవరకు అంటే మెజారిటీ 90% చాలా బ్యాలెన్స్గా చెప్పిన సార్ ఏంది అంటే ఫైనల్లీ పొలిటీషియన్లు అంతా విలన్లు అన్నట్టు అంటే ఆ రకం చెప్పారు. కాదు సార్, ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు నిన్నాక మొన్న ఎమ్మెల్యేల గురించి సిజే గారు ఒక మాట అన్నారు. ఏమని? స్పీకర్ను ఉద్దేశించి నువ్వు న్యూ ఇయర్ ఈడ చేసుకుంటావా జైల్లో చేసుకుంటావా? ఎందుకన్నావు ఆ మాట అంటే కేసును తాస్కారం చేస్తున్నావు, నువ్వు డిలే చేస్తున్నావు కాబట్టి నువ్వు ఈడ ఉంటావా జైల్లో ఉంటావా అని అడిగారు. మేడం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక లెటర్ ప్యాడ్ పైన ఆ రాష్ట్ర అధికారిక చిహ్నం ఉంటుంది, కానీ స్పీకర్ లెటర్ ప్యాడ్ మీద అధికారిక చిహ్నం ఉండదు. మూడు సింహాల చిహ్నం ఉంటుంది, నేషనల్ ఎంబ్లం ఉంటుంది. అంటే వీళ్ళు ఏ వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళు? ఈ దేశ ప్రథమ పౌరసత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు. రాజ్యాంగాన్ని పరిరక్షించి రాజ్యాంగం అల్టిమేట్గా ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నరే కదా. కాబట్టి అంటే సిజే గారు ఇండైరెక్ట్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని క్వశ్చన్ అడిగిండు, ఈడ ఉంటావా జైల్లో ఉంటావా అని. ఎందుకు అంటే లేట్ చేస్తున్నందుకు అని. మరి ఎప్పుడో 1994 లేచిన కేసులకు ఈ రోజు వరకు మీరు ఒక పరిష్కారం చూపెట్టలేదు కదా, మరి మీరే ఉంటారు చెప్పుంటారు, మీరే ఉంటారు. సో వ్యవస్థలు ఏమైపోయినాయంటే వ్యవస్థగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను వ్యక్తులుగా తీసుకొని ఈ వ్యక్తి నిర్ణయమే వ్యవస్థ నిర్ణయంగా పోర్ట్రేట్ చేయడం వల్ల ఈరోజు కోర్టులను కూడా మనం ప్రశ్న వేయాల్సిన అవసరం వస్తుంది, నమ్మలేని పరిస్థితులకు వచ్చింది. న్యాయం గెలుస్తుంది అంటే కోర్టులోనే న్యాయం గెలుస్తుందనే నమ్మకాన్ని సడలింపజేస్తున్నారు ఈ రోజు రేపున్నటువంటి వ్యవస్థలు. దాన్ని ఎవరు కారణం అంటే దానికి ఏం చెప్పలేము. కాబట్టి ఓటుకు నోటు కేసు విషయంలో మీరు అవలంబించినటువంటి తీరును కాంగ్రెస్ పార్టీ అవలంబించదు. మీకు స్పష్టంగా ఆధారం మీరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసులో మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోలేదు, మీరు రెడ్ హ్యాండెడ్ గా వలేసి పట్టుకున్నారు. ఆ రోజు మీరు ఏమన్నారు? మేము వలేసి ఆ పులిని ఆ నక్కను మేము వలేసి పట్టుకున్నాం అన్నారు. మీరు వలేసి పట్టుకున్నారు కదా, అంటే కేసు ఫైల్ చేయకముందే మీకు అన్ని వివరాలు తెలుసు. మరి అన్ని వివరాలు తెలిసినప్పుడు ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఈ ఇంట్లో కూర్చొని అరెస్ట్ చేయండి అని చెప్పాడు. అట్లాగే ఈ కేసులో కూడా రేవంత్ రెడ్డి గారు ఏమి కల్వకుంట్ల తారక రామన్ అరెస్ట్ చేయండి అని రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చెప్పారు, కోర్టు చెప్తుంది. కాకపోతే వాళ్లకు మాకున్న తేడా ఏంటంటే ఆ రోజు వాళ్ళు కేసును తాస్కారం చేసింది రేవంత్ రెడ్డి గారిని అవకాశం వచ్చినప్పుడల్లా భయపెడదాము, ఇగో నీది ఓటుకు కేసు ఉంది, ఓటుకు నోటు కేసు ఉందని కొంత హోల్డ్ చేద్దాము, భయపెడదాము అన్నట్టు వాళ్ళ కేసును దగ్గర పెట్టుకున్నారు. మాకు అట్లాంటి అవసరం ఏం లేదు, మాకు అట్లాంటి అవసరము ఏం లేదు. అందుకని ఇంతకుముందు కూడా ఏమన్నా మాకు వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఏమి కూడా ఉండవు, కోర్టులు ఎట్లా చెప్తారో అట్లానే చేస్తామన్న. వీరేమంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి చలవ వల్ల ముఖ్యమంత్రి అయ్యిండు, ఆడ కాంగ్రెస్ ఉన్నోళ్ళు ఎవరు చాతగానోళ్ళు కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. నాకు నిజంగా అంటే నాకు అంటే ఈ విషయాల్ని ఎట్లా అంటే మళ్ళా మనం ఏమన్నా అంటే కేసీఆర్ని అంటావా నువ్వు, కేసీఆర్ అనే అంత అనుభవం ఉందా అని అంటారు. అరే ఇది వెరీ సింపుల్ థింగ్ కదా. 2009లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్లమెంటుకి పాలమూరు నుంచి ఎన్నిక కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా? కల్వకుంట్ల తారక రామారావు గారు సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యే కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆయన ఈ రోజు నేను మాజీ మంత్రిని అని చెప్పుకోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా? మీరు కూడా గదే స్కూల్లో చదివి వచ్చారు కదా సార్,
మీరు ఆయన చలవలనే తెలంగాణ గడ్డ మీద తెలంగాణ పేరు మీద మీరు గెలవమని తెలిసి పోయి ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆయన వచ్చి పాలమూరు గడ్డ మీద ప్రచారం చేసి చంద్రశేఖరరావు గారిని గెలిపించండి అన్న వ్యాఖ్యలు మీరు మర్చిపోయారా? కవిత గారు చంద్రబాబు నాయుడు గారి పక్కన చేతులు ఇట్లా పెట్టుకొని ఆ కండువాలు వేసుకొని నిలబడినటువంటి సందర్భాన్ని మీరు మర్చిపోయినరా? కాబట్టి ఉట్టిగా మనము అనొద్దు. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారంటే దానికి ఎవ్వరి చలువ కారణం కాదు, ఓన్లీ బికాస్ ఆఫ్ ఆయన చేసినటువంటి కష్టం. ప్రజల మధ్యలో కొడంగల్లో ఓడిపోయిన నాడు ఇట్లా మేము ఓట్ రిగ్గింగ్ జరిగింది, దొంగ ఓట్లు వేసినారు, నన్ను బైండ్ ఓవర్ చేసినారు, నా భార్య పోయి ఏం కేసు అది సరే ఏం కేసు అది మనుషులు కనిపించకపోతే మా వాళ్ళ కాదు కనిపించకపోతే జైభీమ్ సినిమాలో చెప్తారు ఆ కేసు, హేబో కార్పస్ సమ్ కేసు ఉంటుంది. ఆ కేసు వేసి నా భర్త ఎక్కడున్నారో చెప్పండి అని చెప్పి గీతమ్మ కోర్టులో కేసు వేస్తే కానీ మనిషి ఎక్కడున్నాడో తెలియదు. ఇవన్నీ కారణాల వల్ల నేను ఓడిపోయినా చెప్పలేదు. కొడంగల్ ఓడిపోయినప్పుడు చాలా హుందాగా ప్రజల మధ్యలోకి వచ్చి ఎస్ ప్రజలు నాకు ఓటమిని ఇచ్చారు, ఈ ఓటమి నేను అంగీకరిస్తున్నా, నేను ప్రజల మధ్యలోకి వెళ్తా, మరింత ప్రజలకు చేరువైతే వాళ్ళ కష్టాల మధ్యలో నేను కలిసిపోతా, అక్కడి నుంచి మళ్ళీ నా యొక్క జర్నీని ప్రజల మధ్య నుంచి మొదలు పెడతా అని ధైర్యంగా ఓటమిని ఒప్పుకొని ముందుకు సాగడం వల్ల ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు తప్ప ఎవరి చలవ వాళ్ళకి కాలేదు. ఎవరో చాతగానులు కాబట్టి ఆయన వచ్చే ముఖ్యమంత్రి కాలేదు. అట్లా అంటే ఈరోజు మీ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు మా పార్టీ పెట్టిందే ఉద్యమం కోసం అన్నప్పుడు ఈరోజు 70% మంది ఉన్నోళ్ళు అసలు మీ పార్టీ వాళ్ళే గారు. పాడి కౌశిక్ రెడ్డి గారు మీ మీద రాళ్ళు వేసినాయన కాదా, మీ పైన మరణాదాయాలతో ముందుకు వచ్చినాయన కాదా, ఎట్లా ఈరోజు ఆయన అంత పెద్ద బిల్డప్ ఇస్తారు? మేడం నాకు తెలిసినటువంటి ఒక సందర్భం చెప్తా వ్యక్తిగతంగా. మేడం పివై రమేష్ అని చనిపోయింది మేడం, ఈ బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియా వర్కర్, చాలా చిన్న వ్యక్తి మేడం. ఆయన ఎప్పుడు చూసినా ఆన్లైన్లోనే కనిపిస్తుండే, ఎప్పుడు ఎవరు కామెంట్ పెట్టినా కూడా ఆయన బీయింగ్ ఎ ప్రొఫెసర్ రాత్రి 3 గంటలకు 4 గంటలకు కూడా చంద్రశేఖరరావు గారిని ఏమన్నా అంటే అస్సలు ఊరుకునేటోడు కాదు, నిద్ర మానుకొని కళ్ళు నలుపుకుంటే కూడా ఆయన అట్లాంటి రిప్లైలు పెడుతుండే. అట్లాంటి వ్యక్తి చనిపోతే 3 సార్లు ఎమ్మెల్యేని గెలిపించిన ఆయన పోలేదు, దాదాపు 20 సంవత్సరాలు కష్టం చేసిన పార్టీ ప్రతినిధులు ఒక్కరు కూడా పోలేదు మేడం ఆ పార్థివ దేహం దగ్గరికి. అట్లాగే అదే అంటున్నా, అదే గిదే కౌశిక్ రెడ్డి, గిదే పాడి కౌశిక్ రెడ్డి అనవసరమైనటువంటి నోటి దూలకు వచ్చి ఎవరో ఒక ఎమ్మెల్యే నువ్వు ఆంధ్రోనివి అది అంటే గిదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం పింక్ కండోలు వేసుకొని ఆయన ఇంటి ముందు సెక్యూరిటీ పని చేసిండ్రు. ఎక్కడుంది మీకు ఉద్యమ స్ఫూర్తి? ఎక్కడుంది మీకు లేని ఉద్యమ స్ఫూర్తిని, మీకు లేనటువంటి దాన్ని రేవంత్ రెడ్డి గారు ఆడుండే, రేవంత్ రెడ్డి గారు ఈడ ఉండే అని మాట్లాడే నైతిక హక్కు మీకు లేదంటున్నా నేను. కాబట్టి పథకాలు రావని ముఖ్యమంత్రి గారు అన్నారని అంటున్నారు. పథకాలు రావన్న చివరి మాటనే మీరు మాట్లాడుతున్నారు, కానీ ఆ పథకాలు రావని ఎందుకు అన్నాడు? ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళా పాగా వేస్తే ఇట్లాంటి ప్రమాదం ఉంది అని వాళ్ళని హెచ్చరించాడు, కాషన్ చేసిండు. మాకు ఓటు వేయండి. ఎందుకు ఓటు వేయాలి అంటే మా యొక్క అభ్యర్థి గెలవడం వల్ల మీకు మరింత చేరువ అవుతాము, వేరే వాళ్ళు వస్తే వీటన్నిటిని కూడా మీరు ఆపుతారనే ప్రమాదం ఉంది అని ఎందుకన్నా రుట్టిగానే గిదే పాడి కౌశిక్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సిఎంఆర్ఎఫ్ చెక్కులు మేడం. సిఎంఆర్ఎఫ్ చెక్కులు అన్నట్టు ఏ పార్టీలకు సంబంధం లేదు, ఏ రాష్ట్రంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఎల్ఓసీలు ఇస్తారు. ఇంకా సిఎంఆర్ఎఫ్ చెక్కుల పైన ఉన్నటువంటి లెటర్ ని పైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని ఇయ్యరు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి వేస్తారు. ఆ లెటర్ ని కూడా చింపి ఆ చెక్కును కూడా 6 నెలలు దాచిపెడితే మళ్ళా కలెక్టర్ దానిపైన సంతకం చేసి మళ్ళా ఆ చెక్స్ కి రీయూజ్ చేసుకునే అధికారాన్ని కల్పించిన పరిస్థితికి వచ్చింది. సో ఇట్లాంటి సందర్భాలు అన్నిటినీ క్రోడీకరించుకొని మీకు ఇట్లాంటి ప్రమాదాలకు పోకండి అని వాళ్ళని హెచ్చరించడం, దానికి ముందు మాటల్ని తీసేసి వెనక మాటల్ని మాత్రమే పెట్టడము ఎంతవరకు సమంజసం నాకు అర్థం కాదు. అయితే వీళ్ళు ఏమంటున్నారు, అసలు ఎక్కడా కేసే లేదు కదా, తెలివిగా చేసినారు కదా అంటారు. అయితే విచారణలో భాగంగా 41 కోట్లు ఎందుకు ఇచ్చారు, క్రీడలతో సంబంధం లేని మీరు ఎందుకు ఈ రంగంలోకి దిగారు, కేటీఆర్ మిమ్మల్ని ఆహ్వానించారా, రేసు నుంచి మధ్యలో ఎందుకు వైదొలిగారు, ఫార్ములా ఈ కేసులో ఎక్స్ జెన్ ఎండి అనిల్కి ఏసీబీ ప్రశ్నలు వేస్తే నష్టం వల్లనే మేము తప్పుకున్నామని ఆయన సమాధానం. 3.5 గంటలు విచారణ జరిగితే లాస్ట్కి వారు చెప్పింది ఏం మాట, మాకు నష్టం వచ్చింది కాబట్టి మేము వెళ్ళిపోయినామని చెప్పిండు ఆయన. నష్టం వచ్చిందని వెళ్ళిపోయినప్పుడు నేనేమంట, ఏ ప్రభుత్వమైన ఉండను మేడం, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎక్కడైనా సరే ఒక ఈవెంట్ జరిగినప్పుడు ప్రభుత్వం అనేది ఓన్లీ ఫెసిలిటేటర్ ఉంటుంది అంతే. ప్రభుత్వం ఇస్ జస్ట్ అంటే ఫెసిలిటేటర్. కానీ ఈ కేసులో మాత్రము వినూత్నంగా ప్రభుత్వం ఇన్వెస్టర్ అయిపోయింది.
ఎట్లా ప్రభుత్వం ఇన్వెస్టర్ అయింది, ఎందుకు ప్రభుత్వం ఇన్వెస్టర్ అయింది అంటే దానికి సమాధానం లేదు. అయితే వీళ్ళు ఏమంటారు, ఆదాయం వచ్చింది 700 కోట్లు అని అంటారు. అరే ప్రైవేటు సంస్థకి అంత పబ్లిసిటీ చేసుకొని అంత వాళ్ళు ఇంకా చాలా గ్లామర్ని కూడా దింపుతారు వాళ్ళు, అంత చేస్తేనే మాకు నష్టం వచ్చింది అన్నప్పుడు వీళ్ళకి 700 కోట్లు ప్రైవేట్ వాళ్ళకి రానటువంటి లాభము వీళ్ళకు మాత్రం 700 కోట్లు ఎట్లా లాభం వచ్చింది ప్రశ్న ఇది. పోటీ వచ్చింది అంటున్నారు కదా, ఈ 700 కోట్లు ఏడున్నాయి చెప్పండి, మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏం చేశారు, దీనిపైన డాక్యుమెంటల్ కాంక్రీట్ ఎవిడెన్స్ ఇవ్వండి అంటే దాని గురించి మాత్రం ఎవరు మాట్లాడరు. కాబట్టి అన్యాయాన్ని ప్రశ్నించడానికి మేము ఎక్కడ వెనకాలకి వెళ్ళట్లేదు మేడం. మేము చెప్పేది ఏంటంటే ఏదైనా సరే న్యాయస్థానాల వల్లనే శిక్షలు పడతాయి, మాకు వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఏం కూడా లేవు. నవీన్ గారు తెల్లారితేనే రాహుల్ గాంధీ గారికి ఎట్లా పోయినారంటే కలవడం కూడా తప్పేనా మా పార్టీ, ఆయన ఏమైనా పోయి వేరే వాళ్ళని కలిసిండ, మా పార్టీ నాయకుడినే కలిసిండు కదా, సరే సంతోషంతోనో రాహుల్ గాంధీ గారి దగ్గర వారికి ఉన్నటువంటి యాక్సెస్ మంచిదే కదా. ఇప్పుడు జస్ట్ గెలిచిన ఎమ్మెల్యే రాహుల్ గాంధీ గారి దాకా వారికి పరపతి ఉంది అంటే సరైన పర్సన్ మేము జూబ్లీహిల్స్ ప్రజలకు అందించినాము. మీకు రేపు పొద్దున ఏమైనా కష్టం వచ్చినా కూడా దేశం జాతీయ స్థాయిలో మేము దాన్ని రిప్రజెంట్ చేయగలుగుతాము. ఇప్పుడు మనం ఇప్పుడు మనం చూడని విషయాలు ఎందుకంటే నల్పోల్లో ఆయన రౌడీ షీటర్ అని అదని ఇదని మొత్తం మూకుముడిగా దాడి చేసినప్పటికీ కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారం సార్ నేను 30,000 పైచీలకు మెజారిటీ తెచ్చుకుంటా, నాకు అవకాశం ఇచ్చి చూడండి అని ఒక మాట అభ్యర్థించిండు. దాన్ని నమ్మి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి ఆయన పోయిండు. మా పార్టీలో యాక్సెస్ ఉంటుంది, అది బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో యాక్సెస్ లేకపోతే నేనేం చేస్తాం. నేను చెప్తా మళ్ళీ కంటిన్యూ. మళ్ళా ఈడ గెలిచిన ఆయన అంత దూరం పోయిండు కదా, ఆయన నైతిక బాధ్యత వహిస్తూ బీహార్ ఎన్నికల్లో నాదే తప్పు నేనే చెప్పినట్టు రాహుల్ గాంధీ మళ్ళీ ఓటమికి ఎవరైతే ఓడిపోయారో వాళ్ళందరినీ సమర్థించాల్సి, వాళ్ళందరినీ పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉందిగా. ఇవ్వలేదు మాట్లాడలేదు కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు, జరిగినటువంటి విషయం చెప్పలేదు, ఏం మాట మాట్లాడలేదు మేడం. అయితే ఒక చిన్న గెలుపు జరిగినప్పుడు స్వాగతించినప్పుడు ఓటమిని కూడా స్వాగతించుకోవాలి. అయితే మేడం నేను ఇదొక్క మాటకు కంక్లూడ్ చెప్పేస్తా. మనము ఎవరైనా మన ఇంట్లో ఒక జన్మ జరిగింది అనుకోండి, ఒక పుట్టుక జరిగింది అనుకోండి, ఎవరైనా బిడ్డ పుట్టంగానే ఇమ్మీడియట్గా మనం స్వీట్స్ ఇస్తాం. ఎందుకు ఏంటి ఇవన్నీ ఏం ఆలోచన చేయం, మాకు బిడ్డ పుట్టింది స్వీట్లు ఇచ్చేస్తాం. అదొక ఇంట్లో మరణం జరిగింది అనుకోండి, దానికి ఇంత బుక్కడు అన్నం పెట్టాలంటే కూడా వారం రోజులు టైం తీసుకుంటాం. ఇది కూడా గంతే. ఆడ మనము బీహార్లో పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఓడిపోయినామని విశ్లేషణ చేసుకోవాలి. అక్కడ ఓడిపోయింది ఒక్క అభ్యర్థి ఇద్దరు అభ్యర్థులు కాదు, మెజారిటీ సభ్యులు ఓడిపోయినరు. కాబట్టి అక్కడ ఒక మేధోమేధనం జరగాలి. దానికి అదంతా కూడా ఆల్ పార్టీస్ అందరినీ పిలిచి అక్కడ ఏం జరిగిందని ఒక విశ్లేషణ చేయాల్సింది. కాబట్టి దానికి కొంచెం ఒక వారం 10 రోజులు టైం, ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు కొంత నైరాశ్యంలో ఉంటారు. సమర్థించేది ఏముంది, వాళ్ళు ఓడిపోయారు కొంత నైరాశ్యం, ఇక్కడికి వచ్చినప్పుడు కాదు ప్రత్యేకంగా ఆడికి పోయేంత ఇంపార్టెన్స్ ఏమొచ్చింది అంటున్నాడు. మా పార్టీలో కార్యకర్త ఎమ్మెల్యే కాదు, కార్యకర్త కూడా ఇంపార్టెన్స్ ఉంటది. నేనే 13 సార్లు కలిసిన, నీకు ఎందుకు ఇంపార్టెన్స్ ఉంది కార్తిక్ భాయ్ రాహుల్ గాంధీ? కార్యకర్త విషయం వేరు, నేను ఏమంటారు కలవద్దు అనట్లేదు. ఆ రాత్రి ఎందుకు జరిగింది ఆలోచిస్తాం కదా మేడం. విద్యాసాగర్ గారు మన మిత్రులు మాట్లాడుతూ ఫార్ములా ఈ కేసు కాకుండా రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన కేసు గురించి మాట్లాడారని సంబోధించారు. అది మేము మాట్లాడలే, దీనిలో భాగంగా అది ఉన్నది.